నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. అది చూడండి, ఆ బిల్డింగ్ పైన మేఘాలు ఎట్లా అలా వెళ్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అవి తీసాను వీడియో, చూడడానికి బాగా అనిపించిందని. దూరంగా ఉంది ఆ బిల్డింగ్, అయినా కూడా ఎంత ఎత్తుగానో కనపడుతుంది. పక్క నుండి బిల్డింగులు చూడండి, అసలు చిన్న చిన్నవిగా ఉన్నాయన్నమాట. ఆ రోజు మార్నింగ్ లేచిన నుంచి బాగా వర్షం పడుతూ ఉంది. ఈ విధంగా మేఘాలు అయితే అట్లా ఆ బిల్డింగ్ని అయితే ఇలా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడడానికైతే. రోజు మార్నింగ్ అంతా వర్షమే, ఆగడం మళ్ళీ రావడం అన్నమాట వర్షం అంతా కూడా. ఈ బిల్డింగ్ అయితే సౌత్ ఇండియాలోనే పెద్ద ఎత్తైన బిల్డింగ్ అంటండి. సౌత్ ఇండియాలోనే చాలా ఎత్తైన బిల్డింగ్ ప్రస్తుతానికైతే ఇదేనండి. చాలా దూరం నుంచైనా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇది నాకు బాగా అనిపించింది. వీడియో అలా షూట్ చేశాను. ఇది హైదరాబాద్లో కోకాపేటలో ఉందండి ఈ బిల్డింగ్. వీడియోలో కనపడుతుందో లేదో కానీ వర్షం అనేది బాగా వర్షం పడుతూనే ఉంది అసలు నాన్ స్టాప్గా. పొద్దున్నే లేగడం కూడా చాలా లేజీగా అనిపిస్తుంది. లేవడం, స్కూల్కి రెడీ చేయడం పిల్లలకి. ఇక పొద్దున్నే లేచేసి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాము. ఇక రాత్రి అన్నం మిగిలిపోతే పులిహోర చేసేసాను అనమాట. నిన్న రాత్రే చేసేసాను, పొద్దుటికి బ్రేక్ఫాస్ట్గా ఉంటుంది కదా. ఇక సరిపోదని కొంచెం నూడిల్స్ కూడా చేశాను అనమాట. మ్యాగీ నూడిల్స్ అనేది చూడండి, మా పెద్ద పాపకి స్కూల్కి హాలిడే ఇచ్చారు ఒకరోజు. మా చిన్న పాప ఏమో ఒక పెద్ద బౌల్ ఒకటి పట్టుకుని నాకే అంటుంది ఆ నూడిల్స్ని. వర్షం ఏమో ఆగట్లేదు, మళ్ళీ మధ్యలో ఆగుతుంది కానీ మళ్ళీ పడుతూనే ఉందన్నమాట. మా పాప ఏమో ఏదో ఒకటి చేయి తినడానికి, ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంది. వర్షం పడుతూ ఉంటే ఇంకా బజార్కి కూడా ఏం తీసుకురావడానికి పోలేదన్నమాట. ఇంకా బయటికి 2 రోజుల నుంచి సరిగ్గా పోలేదు. బ్రెడ్ ఉంది ఇంట్లో, ఆ బ్రెడ్ తీసేసుకొని సాయంత్రం పూటక ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ కాదు కానీ ఎగ్ని బీట్ చేసేసి దానిపైన అప్లై చేసి అలా సాయంత్రం పూట వేడివేడిగా తిన్నాను అనమాట. అప్పుడు మా పాపకి అది ఇచ్చిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అయింది. ఏదో ఒకటి చెయ్యి అని ఉంటే బ్రెడ్ అక్కడ ఉండేసరికి ఇంకా చకచక అది చేసేసాను అనమాట సాయంత్రము.